ఉన్న పొజిషన్ అంటే చూస్తే తెలిసిపోద్ది కదా పొజిషను. తెలుస్తుందా తెలీదా? పొజిషన్స్ ఏమున్నాయి? మెనూ ఓపెన్లో ఉందా, పాస్కోడ్లో ఉందా, లేకపోతే డిజేబుల్లో ఉందా, ఏదో ఒకటి. ఈ ఓపెన్ మెనూ, డిజేబుల్, పాస్కోడ్ ఏ కండిషన్లో ఉందో, అలో మోడ్లో ఉందో తెలుస్తుంది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం చెక్ చేయవలసింది కండిషన్ బట్టి క్లౌడ్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చెక్ చేస్తాం. క్లౌడ్ ఆఫ్ ఆర్ ఆన్, ఈ కండిషన్ ఏముందో చెక్ చేస్తాం. సెకండ్ థింగ్. మూడోది ఏంటంటే సిమ్ లాక్ మనకు తెలియడానికి. సిమ్ లాక్, ఇది సిమ్ లాక్లో రెండు ఉంటాయి, అన్లాక్డ్ ఒకటి, అలాగే సిమ్ లాక్డ్ ఒకటి. అన్లాక్లోని మనకు ఎలా కనిపిస్తుంది అంటే నో సిమ్ రెస్ట్రిక్షన్స్, నో సిమ్ రెస్ట్రిక్షన్స్. నో సిమ్ రెస్ట్రిక్షన్స్. సిమ్ లాక్లో ఉంటే ఇలా అన్లాక్లో ఉందా, సిమ్ లాక్లో ఉందా. సిమ్ లాక్లో ఉంటే సిమ్ లాక్ అనే కనిపిస్తుంది, అన్లాక్లో ఉంటే నో సిమ్ రిస్ట్రిక్షన్స్ అని ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాక్ట్లీ కస్టమర్కి ఏం కావాలో మనకి తెలుస్తుంది. ఈ పొజిషన్ తర్వాత క్లౌడ్ ఆఫ్లో ఉంటే ఓకే, మనం ఇక్కడ ఆఫ్లో ఉన్న వెంటనే మనం ఏం చేస్తాం, ఎరేజ్ అండ్ అప్డేట్, ఎరేజ్ అండ్ అప్డేట్ దేంతో చేస్తాము? 3U టూల్ కానీ, 3U టూల్ కానీ, ఐట్యూన్స్ కానీ, 3U టూల్స్ కానీ, ఐట్యూన్స్ కానీ, ఈ రెండిట్లో వాడి మనం చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ కండిషన్లో ఆన్లో ఉంటే సేమే చేస్తాం మనం అన్నీని, కానీ ప్రీవియస్ ఓనర్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ 100% తెలియాలి, 100% తెలియాలి. మనం ఏం చేయలేము. ఆల్టర్నేటివ్ వేరే బైపాస్లు ఇవన్నీ ఉంటాయి, అంటే మనకి సిస్టమేటిక్ ఏముందో అవి తెలుసుకోవాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు అర్థమవుతుందా? అర్థమవట్లేదా? ఓకే. ఈ డివైస్ ఉన్న కండిషన్ ఏంటి? ఓకేనా? పాస్కోడ్లో అయితే ఉంది. ఒకవేళ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, దీన్ని ఓఎస్ అరేంజ్ చేసేసి అప్డేట్ చేసేస్తే ఈ పాస్కోడ్ పోద్ది కదా, క్లౌడ్ పోద్దో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఇదే కండిషన్లో ఉంది కనుక దీన్ని అలో మోడ్ అంటారు. అలో మోడ్లో ఉన్న లేకపోతే ఓపెన్ మెనూలో ఉన్న డైరెక్ట్ సిస్టమ్కి అయితే కనెక్ట్ అవుతుంది ఇన్ 3U టూల్లో. ఓకేనా? ఓపెన్ మెనూలో ఉంటే మాత్రమే ఐట్యూన్స్లో డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ కండిషన్లో ఉన్న ఐట్యూన్స్లో డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రీవియస్ ఓనర్ యొక్క ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఒకసారి చూద్దాం రెండిట్లో ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఇది కేబుల్ అయితే డైరెక్ట్గా ఇన్సర్ట్ అయితే చేద్దాం. ఇలా చూడండి, ఇలా అయితే ఇన్సర్ట్ అయితే చేసిన తర్వాత మనకి ఫస్ట్ 3U టూల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వచ్చింది. ఇలా ఐట్యూన్స్కి వస్తే ఏముంటుంది అంటే డీటెయిల్స్ ఏమీ రాలేదు. ఇక్కడ ఇంకా క్లౌడ్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చెక్ చేద్దామా? ఎలా చెక్ చేసుకుంటాం? ఫస్ట్ సీరియల్ నెంబర్ కానీ IMEI నెంబర్ కానీ కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని దెన్ iCloudFreeCheck.com, iCloudFreeCheck.com, ఇక్కడే కదా iCloudFreeCheck.com, ఏదో ఒక సైట్కి వెళ్ళండి, ఎక్కడో అక్కడికి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. చేస్తే పేస్ట్ చేసామా? చెక్ IMEI నెంబరు ఏముంది ఇక్కడ? ఐక్లౌడ్ ఆన్లో ఉంది. మనం ఓఎస్ చేసినా అలాగే ఉంటుంది. మీ గురించి నేను 3U టూల్లో రీస్టోర్ అప్డేట్ చేస్తాను. నార్మల్గానే కనెక్ట్ చేసాం, మనం ఏమి చేయలేదు. చూడండి, నార్మల్గానే కనెక్ట్ చేసాం కదా. ఓకే, ఫస్ట్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది. ఓకేనా? పక్కనే స్మార్ట్ ఫ్లాష్ అని ఉంది. స్మార్ట్ ఫ్లాష్ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే సపోర్టింగ్ వెర్షన్స్ డివైస్ లోపల ఏముంది? 26.5 ఇదిగో 26.5 ఉంది. స్మార్ట్ ఫ్లాష్ అని ఉంది. మనకు నచ్చింది 26.5.2 అయినా వేసుకోవచ్చు, లేకపోతే 26.6 అయినా వేసుకోవచ్చు, 27. బీటా 4 అయినా వేసుకోవచ్చు. ఏదేమంటారు చెప్పండి, అదే డౌన్లోడ్ చేస్తాను.
బేటా వద్దులేండి, ఇది కానీ ఇది 26.6. ఇక్కడ చూడండి, కీప్ అంటే డేటా ఉంచమని, ఓకేనా. ఎరేజ్ అంటే డేటా ఎరేజ్ చేయమని, ఉంచినా తీసినా ఒకటే దీనికి. ఓకే, మీ గురించి ఎరేజ్ టిక్ చేస్తాను. టిక్ చేసి ఇక్కడ స్టార్ట్ ఫ్లాష్ అని ఉంది, స్టార్ట్ ఫ్లాష్ దీని మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ దీని డీటెయిల్స్ వైప్ డేటా, ఇది సెలెక్ట్ చేసావు డేటా పోతుంది, ఐక్లౌడ్ బ్యాకప్ పార్టీ తీసుకోండి అంటుంది. ఫ్లాష్ నవ్వు, ఫ్లాష్ నవ్వు అంటే ఆటోమేటిక్గా ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇవ్వండి, ఆటోమేటిక్గా ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ మీకు చూసారు అంటే ఇది బ్లైండ్ ఫాలో, అంటే ఇక్కడ 3 ఇలా ఉన్నాయి వెళ్తున్నాయి అని. అసలు మీ ఫ్రెండ్ వస్తాడు, మామ 26.5 వేసానరా బై మిస్టేక్, దీన్ని డౌన్గ్రేడ్ చేసి అంటాడు. దీన్ని డౌన్గ్రేడ్ చేసి డేటా పోయినా పర్లేదు, నేను అప్డేట్ చేసిన తర్వాత నుంచి బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, లేకపోతే కెమెరా పనిచేయట్లేదు, ఫ్రంట్ కెమెరా పోయింది, ఇలాంటివేవో కంప్లైంట్స్ వస్తాయి. నిజంగా దానికి డౌన్గ్రేడ్ ఉందా లేదా, దానికి డౌన్గ్రేడ్ ఉందా లేదా అనేది ఎక్కడి నుంచి తెలుస్తుందో చెప్తాను. ఓకే, అందాక డౌన్లోడ్ అవ్వలేయండి, అప్పటి వరకు వేరే ఇదే లెసన్ కంటిన్యూ చేస్తాను. దీనికి ipsw.com, ipsw.com ఇది మామూలు డైరెక్ట్గా ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ipsw.com డౌన్లోడ్స్. ఈ మోడల్ ఏంటి, ఐఫోనే కదా మన దగ్గర ఉన్నది, ఇది మన దగ్గర ఉన్నది ఐఫోనే, ఇదే కదా సెలెక్ట్ చేసుకోవాలి, ఐఫోన్. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ డివైస్ ఏంటి, మోడల్ ఏంటి, 16 11 స్వామి, ఐఫోన్ 11 ఇదే కదా. ఓకే, చూడండి ఇక్కడ గ్రీన్ మార్క్స్ రెండిటికున్నాయి, అంటే అఫీషియల్ వెర్షన్ 26.6 ఒకటి, 26.5.2 ఇదో వస్తుంది, అన్నీ వస్తాయి. ఈ కిందకు వస్తే ఇప్పటి వరకు దీనికి రిలీజ్ అయిన వెర్షన్స్ ఇంటూ మార్క్ ఉంది, మీద ఉన్నవి అన్నీ కూడా సైన్డ్ వెర్షన్, అంటే ఈ ఫైల్తో ఫ్లాష్ చేసుకోవచ్చు. ఈ కింద ఉన్నవి అన్నీ కూడా అన్సైన్డ్, ఇంకా నువ్వు డౌన్గ్రేడ్ కానీ ఈ ఫైల్ కానీ దాంట్లో ఫ్లాష్ చేయడానికి అయితే అవ్వదు, నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఓకేనా. నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఇంకా ఆప్షన్స్ లేదు, ఇక్కడ వరకే మాత్రం, ఇక్కడి నుంచి మాత్రమే ఉంటుంది ఇవి రెండు. అందుకే మనకి 3U2లో వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు 26.6 26.5.2 ఇది బీటా వెర్షన్స్ మామూలుగా చూపించింది, అర్థమైందా. అంటే ఇది అవే చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి స్లోగా డౌన్లోడ్ అవుతుంది, మనకి ఈ ఫైల్ వేద్దాం అనుకున్నాం అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ నౌ అంటే మనకి డౌన్లోడ్ అవుతుంది. అక్కడ 4 hours ఎంతో చూపిస్తుంది, కానీ చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతాయి ఇవి. ఎందుకంటే ఇప్పుడు జియో మొబైల్లో నెట్ ఉంటుంది, మొబైల్లో 5G ఫ్రీ అన్లిమిటెడ్, మనకి వెంటనే డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు, ఫస్ట్ ఈ డివైస్ ఫైల్ డౌన్లోడ్ అవనియండి, రీస్టోర్ అప్డేట్ అయితే చేద్దాం.